ఇప్పుడు మీరు గెలవలేరు అనేది నిజం కావచ్చు, కానీ ఎప్పటికీ గెలవలేవు అన్నది మాత్రం ఎప్పటికీ నిజం కాదు మిత్రమా. గుర్తుంచుకోండి, పరిస్థితులు ఎంత కఠినంగా ఉన్నా కాస్త ఓపికతో ఉండండి మిత్రమా. కాలంతో పాటు అన్నీ కనుమరుగైపోతాయి. ధైర్యంగా ఉండండి. గుర్తుంచుకోండి, ఒక పేదవాడి గౌరవాన్ని ఎప్పటికైనా నిలబెట్టేది ఒక చదువు మాత్రమే మిత్రమా. ఊరు దాటకుండా బాగుపడ్డవాడు లేడు, ఊరు దాటి మనశ్శాంతిగా ఉన్నవాడు కూడా లేడు, కాదంటారా. ఎప్పటికైనా నీ బాధ ఇంకా నీ కష్టం నువ్వే పడాలి. నీ కోసం ఏ ఒక్కరూ లేరు, రారు కూడా. గుర్తుంచుకోండి. ఒకసారి నిలబడి గుండె ధైర్యం తెచ్చుకొని చూడండి. ఇక అప్పుడు ప్రపంచం మొత్తం ఈ పాదాల కిందే ఉంటుంది అని అన్నట్టుగా ఉంటుంది మిత్రమా. మీరు తలుచుకుంటే ఈ ప్రపంచంలో సాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. బ్రతకడం ఏముంది, భిక్షాటన చేసైనా బ్రతకొచ్చు, కాదంటారా మిత్రమా. మీరు అవసరం లేదు అనుకున్న వాళ్ళకి మళ్ళీ మీరే కావాలి అనే రోజులు తప్పకుండా వస్తాయి మిత్రమా. అన్నిటికీ సమాధానం తప్పకుండా ఖచ్చితంగా ఇస్తుంది. అలాగే వారికి గుణపాఠం చెప్పే అవకాశం కూడా మీకే ఇస్తుంది. కావాల్సింది కాస్త ఓపిక మాత్రమే మిత్రమా, కాదంటారా. గుర్తుంచుకోండి, అడవుల్లో తిరిగిన రాముడు ప్రతి ఊరి గుడిలో భగవంతుడిగా మారడానికి కారణం ఆయన పడిన కష్టం కాదు, ఆయన పాటించిన ధర్మం. ధర్మంగా కష్టపడండి, ఖచ్చితంగా మీరనుకున్నది మీరు అనుకున్నట్టుగానే జరుగుతుంది మిత్రమా, కాదంటారా. గుర్తుంచుకోండి, సముద్రపు కెరటాలు తీరంలోని ఇసుకను తాకి, రాళ్లను తాకి వాటి ఆకారాన్నే మార్చేస్తాయి. సూటిగా గటుకుగా ఉండే రాళ్ళు వాటిని మళ్ళీ మళ్ళీ తాకి గుండ్రంగా మార్చేస్తాయి. కానీ సముద్రపు కెరటాలు వాటి ఆకారం ఎప్పుడూ మారవు. ఎందుకని మిత్రమా. అలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే అవి విడిపోయి కూడా తిరిగి ఎలా కలవాలో అని తెలుసు కాబట్టి. దాని అర్థం కెరటాలు విడిపోయినప్పుడు వాటి మధ్య భేదం తప్పకుండా వస్తుంది. అవి తిరిగి కలవడం మాత్రం వాటి ఐకమత్యానికి ప్రతీక. దెబ్బలు తిన్న రాయే విగ్రహంగా మారుతుంది, కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహానీయుడు అవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతారు మిత్రమా, కాదంటారా. ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు బ్రతికినంత కాలం ఉంటూనే ఉంటాయి. నీకు బాధ లేని రోజు ఏదైనా ఉంది అంటే ఆ రోజు నిన్ను కట్టెల కోట మీద కాలుస్తున్నా కూడా నీకు ఏ నొప్పి ఉండదు. జీవితంలో ఆనందాన్ని అందించే ఒక తలుపు మూసుకుంటే మరో తలుపు తెరుచుకుంటుంది. కానీ మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపే చూస్తూ మన కోసం తెరిచిన తలుపును చూడకుండా వదిలేస్తాం మిత్రమా. జీవితంలో మనం ఎవరిని కలిసినా వారి నుంచి ఎంతో కొంత తెలుసుకుంటాం. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా. అయితే ఏది తీసుకోవాలనేది మనపై ఆధారపడి ఉంటుంది, కాదంటారా. మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరం తీసుకెళ్తాయి. అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా
అడ్డుకుంటాయి మిత్రమా, కాదంటారా? నా వీడియో నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.